అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. కల్తీ కెమికల్ నెయ్యి, తిరుమల నెయ్యి కేడీల గుట్టును విప్పిన సిబిఐ, సిట్ ఛార్జిషీట్, తప్పు చేసి బుకాయింపు, వైసీపీ నేర ప్రవృత్తి ఇదే అని చంద్రబాబు నాయుడు మాట్లాడారని కూడా ప్రచురించారు. వాళ్ళు తప్పు చేసి మన మీదకు నెట్టేస్తారు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సిట్ పేర్కొన్నట్లు వైసీపీ దుష్ప్రచారం. ఆ నివేదిక బయటకు వచ్చాక ప్రజలకు వాస్తవాలు వివరించాలి, విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి, విమర్శించాలని, విమర్శిస్తే లాభం లేదు, సరైన సమాచారంతో చేసే విమర్శకే విలువ. కేబినెట్ భేటీలో సీఎం దిశానిర్దేశం, అర్హత లేని డైరీలకు నెయ్యి కాంట్రాక్టులు ఇచ్చారని, అవి రసాయనాలు మిశ్రమం సరఫరా చేశారని సిట్ చెప్పినట్లు తెలిసింది. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.5 కోట్లు జమ అయ్యాయని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఇక ప్రచురించారు. 10కి పైగా రాష్ట్రాల పరిధిలో తనిఖీలు, 5 రాష్ట్రాల నెట్వర్క్ గుర్తింపు, చుక్క పాలు లేకుండా నెయ్యి తయారీ, బోలేబాబా డైరీ కేంద్రంగా దందా, సహకార డైరీని తప్పించడానికి టెండర్ల నిధుల్లో సవరణలు, సరఫరాదారులు, మధ్యవర్తులు, అధికారుల ప్రమేయం నిర్ధారణ, ఛార్జ్ షీట్లో సంచలన నిజాలైతే మరి బయటపెట్టిన సంగతి అయితే మనకి తెలుసు. మరి ఏదైతే బీటా కెరోటిన్ అనే ఒక రసాయనాన్ని కలిపి గతంలో దగ్గర 20 కోట్ల లడ్డూలని మరి ప్రసాదంగా పంచారు. 60 లక్షల కేజీల నెయ్యితో, అలా నెయ్యి లాంటి పదార్థంతో 20 కోట్ల లడ్డూలని అయితే దాన్నే అయోధ్యకు కూడా పంపించిన తీరుని అయితే అందరూ కూడా మరి జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. కానీ ఇప్పటికీ కూడా వైసీపీ అడ్డదిడ్డంగా వాదిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు.